పల్నాడులో ఫ్యాక్షన్ క్షేత్రస్థాయిలో రూపుమాపితేనే ఇక్కడ పారిశ్రామికీకరణ జరుగుతుందని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉద్ఘాటించారు. దుర్గి మండలం ధర్మవరంలో వైభవపేతంగా జరుగుతున్న శ్రీ హరిహర బాలనాగేంద్ర స్వామివారి తిరునాళ్ల మహోత్సవంలో ఎమ్మెల్యే జూలకంటి ముఖ్య అతిథిగా పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి ఎడ్ల బండలాగు బల ప్రదర్శన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పినాడే అభివృద్ధి సాధ్యపడుతుందని పేర్కొన్నారు. అభివృద్ధితోనే ప్రాంతాల్లో నెలకొన్న ఫ్యాక్షన్ రౌడీయిజము నక్సలిజం జాడ్యాలను పారద్రోలవచ్చునని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ అనునిత్యం మాచర్ల నియోజకవర్గ అభివృద్ధిని కోరుకుంటూ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారని వెల్లడించారు. రానున్న రోజుల్లో సాగునీటి ప్రాజెక్టులకు అధిక నిధులు కేటాయించి అనాదిగా మాచర్ల నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను శాశ్వతంగా తొలగిస్తారని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కమిషన్ మెంబర్ మేకల భిక్షం, మండల పార్టీ అధ్యక్షులు జానకి రామయ్య, మాచర్ల మార్కెట్ యార్డ్ ఉపాధ్యక్షులు గుండాల శ్రీనివాస్ యాదవ్, జనసేన ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు పులిహరి, టీడీపీ నాయకులు పల్లె బుజ్జి, రాజానగరం సర్పంచ్ జక్కా రమేష్, దిగుమర్తి సుబ్బారావు, నారయ్య తదితరులు పాల్గొన్నారు. నాయకులకు, కార్యకర్తలకు, కూటమి నాయకులందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రజలందరికీ స్వాగతం, సుస్వాగతం. గత యజమానిని సత్కరించి ఈ జతన ప్రారంభించబడుతుంది. ప్రారంభించబడుతుంది. ధర్మవరం గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, పెద్దలంతా కూడా పాల్గొనాలి. గౌరవ శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు బండికి జతన ప్రారంభిస్తున్నారు. ఒకసారి క్లాప్స్. ఎంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చిన మన ఎమ్మెల్యే గారు కాబట్టి స్వాతంత్ర సమరయోధుడు అన్నాను. ఈ కార్యక్రమాన్ని నమస్కారాలు. అలానే వేదిక మా హృదయపూర్వక నమస్కారాలు జరపడం జరుగుతుంది.